వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మీకు తెలిసిందే, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. మన వద్ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్లాస్టిక్ సర్జరీస్, జనరల్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీ, లేజర్ ట్రీట్మెంట్స్ ఫర్ హెర్నియా, వెరికోజ్ వెయిన్స్ ఇలాంటివి సర్వీసెస్ కలవు. సో కాస్మెటాలజీలో భాగంగా మనం గతంలో ఆల్మోస్ట్ 1 year అయినట్టుంది ఆ వీడియో చేసి. దాంట్లో సహజంగా జుట్టు పెరుగుదలకు ఏమేం చేయొచ్చు అనే టాపిక్ గురించి మాట్లాడాం. అందులో మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి, వాటికి ఈరోజు రెస్పాండ్ అవుదాం. ఓకేనా? ప్యాకెట్ కలకుంట్ల అమరావతి గారు మెసేజ్ చేశారండి. మేడం, ప్యాకెట్ మిల్క్ కాకుండా ఇంట్లో న్యాచురల్గా కౌ బఫెల్లో నుండి డైరెక్ట్గా తీసిన మిల్క్ తాగచ్చా బట్టతల వ్యవహారం ఉంటే? మామూలుగా బట్టతల వ్యవహారం దేనివల్ల అవుతోంది అనేది చూసుకుంటే మెయిన్గా డిహెచ్టీ ఇష్యూస్, వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపీషియా ఇష్యూసే అయితే అది డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ త్రూ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో డిహెచ్టీ హార్మోన్ని పెంచే ఏ ఫుడ్ అయినా సరే మితంగా తీసుకోవడం సూచిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా పాలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. డైరీ ఫామ్లో తీసుకునే మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఎందువల్ల అంటే, ఒకటి ప్యాకేజ్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ అసలు వద్దు. ఇవన్నీ ట్రిగర్స్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అబ్నార్మల్ కావడానికి ఇటువంటివన్నీ కూడా ట్రిగర్సే. మరి పాలు కూడానా అంటే ఎస్, పాలు కూడా. లాక్టిక్ యాసిడ్ వల్ల డైరెక్ట్గా డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఈజీగా ట్రిగర్ అవుతుంది. ద మోర్ డిహెచ్టీ హార్మోన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ రూట్స్ అటాక్ అవ్వడానికి ఇదే మేజర్ కారకంగా మారుతుంది. కనుక పాలు, ఇంకా వేరే మైదా, బంగాళదుంప, పొటాటోస్ లాంటివి, రెడ్ మీట్, మటన్ ఇలాంటివి. మైదా రిలేటెడ్ అంటే బ్రెడ్ కానివ్వండి, బయట గ్రెయిన్స్తో అంటే ప్యాకేజ్డ్ ఆశీర్వాద్ ఆటా అని, అన్నపూర్ణ ఆటా అని ఇవి దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి ప్యాకేజ్డ్ ఆర్ క్యాన్డ్ ఆటాస్, నాన్స్ బయట తింటూ ఉంటాం కదా, రోటీస్ లాంటివి, మైదాతో చేసిన బిస్కెట్స్, కుకీస్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమనే చెప్తూ ఉంటాం. సో పాల గురించిన వివరణ అయితే ఇదండి. సో లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో లేదా బాడీలో ఎప్పుడైతే ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తామో డైరెక్ట్గా డిహెచ్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. మరిన్ని రూట్స్ డిహెచ్టీకి బలవ్వక తప్పదు. అండ్ అనోజ్ కేఎస్ అనేవారు ఇంకొక కమెంట్ పెట్టారండి. కర్రీస్ ఎక్కువగా తినొచ్చు అన్నారు, ఓకే. కానీ పీజీ అండ్ హాస్టల్స్లో కర్రీస్లో మసాలా ఎక్కువ ఉంటుంది, తినబుద్ధి కాదు, కాస్త ఫుడ్ కలర్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటికి కూడా ఏమైనా టిప్స్ చెప్పండి. హాస్టల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కొనవలసింది కెటిల్ అండి. అట్లీస్ట్ డైలీ ఎగ్స్ బాయిల్ చేసుకునేందుకు, లేదా క్యారెట్స్ లాంటి వెజిటేబుల్స్ ఒక 2 ఏవైనా కాస్తైనా ఉడకపెట్టుకొని తినేటట్టుగా మనకు ఒక కెటిల్ అవసరం. మీ హాస్టల్లో వాళ్ళతో మాట్లాడి అది అరేంజ్ చేసుకోండి, అది కంపల్సరీ. లేదా వాళ్ళని కూడా ఫుడ్లో అవి ప్రొవైడ్ చేయమని చెప్పాలి. ఇంకొకటి, హాస్టల్లో పీపుల్ కర్రీస్ నచ్చకపోయినప్పుడు సాంబార్లో ముక్కలు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ సాంబార్, అన్నం వీటి మీద డిపెండ్ అయ్యే కంటే రైస్ తక్కువ క్వాంటిటీతో తీసుకొని, మార్నింగ్ ఎలాగో మనం వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ తీసుకున్నాం కదా, సాంబార్లోని ముక్కలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, మునక్కాయ ఇలాంటివి వెజిటేబుల్స్ మరింతగా కన్జ్యూమ్ చేయడం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే నూనెలో దేవినటువంటి టిఫిన్స్ని అవాయిడ్ చేస్తూ, ఏ రోజైతే నూనెలో దేవిన టిఫిన్స్ లైక్ పూరి, వడ, బోండా లాంటివి పెడతారో అవి అవాయిడ్ చేసి అచ్చంగా ఆ రోజు ఎగ్ని మరియు కొన్ని బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేయండి. మీరు ఆలోచించాలే కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా ఇవి పాటించవచ్చు. దీంతోపాటు హాస్టల్లో ఉండేవాళ్ళు చేసే మేజర్ తప్పు ఏంటంటే, రూమ్మేట్స్ వేరే వాళ్ళు రాత్రి వరకు చదువుకుంటున్నారనో, లేదా అందరూ మెలుకున్నారనో, లేదా లైట్లు వేసున్నాయనో ఇవి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. లేట్ నైట్ పడుకుంటూ ఉంటారు. దీని మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఎంతసేపు ఇక్కడ ఫుడ్ బాగలేదు అనేది కాదు, బాగున్న వాటిని మనం ఎంత ప్రాపర్గా వాడుకుంటున్నాము అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో నైట్ టైం ఎక్కువగా లైట్స్ కింద ఉండకుండా, లేదు వేరే వాళ్ళు చదువుకుంటున్నారు అన్నా కూడా మీరు వారికి డిస్టర్బెన్స్ కలగజేయకుండా మీరు వీలైనంత వరకు డార్క్నెస్ని యూటిలైజ్ చేసుకొని నిద్రపోవడం అనేది ప్లాన్ చేసుకోండి. లేట్ నైట్ స్లీప్ అస్సలు మంచిది కాదు. హెయిర్కి అసలు ఫస్ట్ స్లీప్నే నేను ట్రిగర్గా చెప్తుంటాను. సో మీకేం స్ట్రెస్ లేదు అనుకోవద్దు, స్లీప్ లేకపోవడమే పెద్ద స్ట్రెస్. అమరావతి ఎస్ అనేవాళ్ళు మెసేజ్ చేశారు. నా నోస్ కొంచెం ఫ్యాట్ అండ్ బిగ్ నోస్, ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎస్ అండి, ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో కలవు. అందులో ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ అండ్ బల్కీ నోస్కి ఏమేం చేయొచ్చు మాట్లాడదాం. ఒకటి, ఫిల్లర్స్తో కూడా మనము
బల్కీ నోస్ని కాస్త పొడుగ్గా చూపించడం ద్వారా కొంచెం సన్నగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బల్కీ నోస్కి కొంచెం షార్ప్ టిప్ యాడ్ చేసుకునేటట్టుగా కూడా మనం ఫిల్లర్స్తో చేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్. కాకపోతే ఈ ఫిల్లర్స్ అనేవి టెంపరరీ, మనకి టెంపరరీ ఎఫెక్ట్, లైక్ మ్యాక్సిమం 8 months నుంచి 1 year వరకే ఉంటుంది అంతే. మళ్ళీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. సో నేనేమంటానంటే మీరు అంత ఖర్చు చేస్తున్నప్పుడు గో ఫర్ ప్లాస్టిక్ సర్జికల్ ప్రొసీజర్కి వెళ్ళవచ్చు. అందులో మీకు రైనోప్లాస్టీ, ఇందాక చెప్పిన ఫిల్లర్స్తో చేసేది లిక్విడ్ రైనోప్లాస్టీ అంటాము. ఇది సర్జికల్గా వెళ్ళే రైనోప్లాస్టీలో మనకి కావాల్సిన షేప్ అచీవ్ చేయొచ్చు. పైకి అసలు ఒక్క కుట్టు కూడా కనిపించదు, లోపల నుంచే చేస్తారనమాట. సో ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇటు నుంచి దాన్ని రిపేర్ చేస్తూ మీకు కావాల్సిన షేప్ అటైన్ చేసుకోవచ్చు. సో 1 day ప్రొసీజర్ అండి, ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాము. కాకపోతే ఇది అండర్ సెడేషన్ చేస్తారు కనుక ఈవినింగ్ ఒకవేళ మేము దూర ప్రయాణం చేయాలి ఎందుకు అనుకుంటే ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ మీరు డిశ్చార్జ్ చేయబడతారు. సో మన వద్ద చక్కటి ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఫర్ నోసే కాదు, ఇయర్, చీక్స్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న చీక్స్ అండ్ రౌండ్గా ఫేస్ ఉన్నప్పుడు దాన్ని పొడుగ్గా చూపించుకోవడానికి ఇలాంటివి ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఫేస్ అండ్ నెక్కే కాకుండా టోటల్ బాడీకి కూడా. టమీటక్ లాంటివి, బ్రేకియోప్లాస్టీ అంటారు, ఇక్కడ బాగా వేలాడుతున్న స్కిన్కి సర్జికల్గా దాన్ని తీసేసేసి మంచి టోన్డ్ షేప్ ఇవ్వడానికి. మామీ మేకోవర్ అంటూ ఉంటారు, అంటే పోస్ట్ డెలివరీ లేదా ఏజ్ ఎక్కువ అయిపోయినాక ముసలి వాళ్ళకి స్కిన్ ఇష్యూస్తో వేలాడే స్కిన్ కానీ, బాగా సన్నగా అయిపోయి పొట్ట వేలాడుతున్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళన్నిటికీ ఎస్థెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో కలవు. సో మన బ్రాంచెస్ పంజాగుట్ట, నాగోల్ హైదరాబాద్లో అయితే, అండ్ విజయవాడలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. సో విజిటర్స్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్.